మాటకు అర్థం విలపించువాడు అని అర్థం. ప్రతి మనుషుడు విలపిస్తేవాడుగా ఉండాలి. ఈ రోజున ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో ప్రభుల వారు మాట్లాడారు. ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో రాయబడినటువంటి సారాంశాలు. ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బాల్యకాలంలోనే ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం సెలవిస్తారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే ఇర్మియా అంటాడు, అయ్యో ప్రభువా, నేను వెళ్ళలేను, దయచేసి నేను వెళ్ళలేను. ఎవరినైనా నా స్థానంలో కొంతమందిని పంపించు. నేనైతే నీ వాక్కును నేను చాటలేను, నీ మాటను నా నోట నేను పలికించలేను. ఎందుకో తెలుసా? మొట్టమొదటిగా నేను బాలుడను. దాదాపు నేను ఆ మాటలు ప్రచురించడానికైనాను, ఆ మాటలు చెప్పడానికైనాను అర్హత యోగ్యత లేనివాడని. దయచేసి వేరే వారిని పంపు ప్రభువా అని ఇర్మియా ప్రవక్త దేవునితో మాట్లాడినటువంటి సమాచారం ఆ 1వ అధ్యాయంలో రాసుకుంటూ వస్తాడు. కృప కలిగిన దేవుడు అంటున్నాడు, నీవు బాలుడు అనవద్దు. నా ప్రజలైన ఇశ్రాయేలులకు, నా ప్రజలైన యెరూషలేము వారికి, నా ప్రజలైన యోధా వారికి నీవు ఒక ప్రవక్తవి, నీవు బాలుడు అనవద్దు అని ప్రభుల వారు చెప్పాడు. ఆయన అంటున్నాడు, లేదు ప్రభువా, నేను బాలుడనే. ధర్మశాస్త్ర ప్రకారముగా మోషే తన ధర్మశాస్త్రములో రాయబడినటువంటి మాటలు ఏమని రాశాడో తెలుసా? ప్రియులారా, ఎవరైనాను యాజక దట్టం లేక యాజక దట్టి కట్టాలన్నా, ఒకడు తన యొక్క ప్రత్యక్షపు గుడారములో దేవుని మందిరములో పరిచర్య చేయాలన్నా అతనికి దాదాపు 30 సంవత్సరాలు ఈడు నిండినవాడై ఉండాలి, అతడు జ్యేష్ఠుడై ఉండాలని ప్రభుల వారు కొన్ని నిబంధనలతో కూడినటువంటి ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు ఆ యొక్క అనుసరణ ఆ రీతిగా లేవీలలో, ఆ రీతిగా అహరోనులలో ప్రియుల కార్యక్రమం జరుగుతూ వచ్చారు. అహరోను సంతతిలో 30 సంవత్సరాలు కలిగిన వారందరినీ ఒకరి తర్వాత ఒకరు యాజకులు అయిపోతూ వచ్చారు. ప్రియుల లేవీల వంశావళిలో ఒకరి తర్వాత ఒకరు పరిచర్య చేసుకుంటూ వచ్చారు. కహ్దీ వంశావళిలో ఒకరి తర్వాత ఒకరు ప్రత్యక్షపు గుడారం దగ్గర నీళ్లు పోసేవారు గాను, అలానే ప్రియుల కట్టెలు చీల్చేవారు గాను వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అదే రకముగా ఏలియాకు వచ్చేసరికి 30 సంవత్సరాలు, ఎలీషాకు వచ్చేసరికి 30 సంవత్సరాలు. ఇలా 30 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషుడు దేవుని పరిచర్య చేయడానికి ఇష్టపడి దేవుడు ఏర్పరచుకునేవాడు ఆ దినాల్లో. దేవుని నామమున స్తోత్రం. అలా ఏర్పాటులో ఒక ప్రవక్తను ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్ గ్రంథంలో కొంతమందిని పెద్ద ప్రవక్తలుగాను, మరి కొంతమందిని చిన్న ప్రవక్తలుగాను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ప్రియులార, సమూయేలు పెద్ద ప్రవక్త, యెషయా పెద్ద ప్రవక్త, ఇర్మియా పెద్ద ప్రవక్త, యెహెజ్కేలు పెద్ద ప్రవక్త, ఆమోసు పెద్ద ప్రవక్త. ప్రియులార, ఇలా పెద్ద ప్రవక్తలని, రెండవదిగా చిన్న ప్రవక్తలని, ఓబద్య చిన్న ప్రవక్త, నహూము చిన్న ప్రవక్త, ఇలాగా ప్రియులార జఫన్య చిన్న ప్రవక్త. ఇలా ప్రవక్తలందరినీ పెద్దవారుగాను చిన్నవారుగాను ప్రభుల వారు బైబిల్ గ్రంథంలో వివరించుకుంటూ వచ్చారు. ప్రవక్త చిన్నవాడైనా పెద్దవాడైనా వారు చేసే పని మాత్రం